దయగల దేవా పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయాన మరొకసారి మీ నామం పేరట ప్రభు ఈ రీతిగా నాయన మేము గృహాల్లో కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మరొక పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా దేశంలో ఇది 2వ ఆదివారం అయ్యా, మేము మందిరములకు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. ఇందులో కూడా మీ సంకల్పం ఉంది, మీ కృప, మీ కనికరం ఉంది. దాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది ప్రభు తమ గృహాల్లో ఉండి కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, కుటుంబాలుగా మిమ్మల్ని కొనియాడుతున్నారు, కుటుంబాలుగా ప్రభు పశ్చాత్తాపడుతున్నారు, పునర్సమర్పించుకుంటున్నారు, మీ చిత్తం కోసం కనిపెడుతున్నారు. నాయన, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ టెక్నాలజీ ద్వారా ప్రభు మేము ఈ ఆరాధనను నాయన కొనసాగించి మిమ్మల్ని కనపరచాలని ఆశపడుతున్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి దేశంలో ఎక్కడెక్కడున్నారో నాయన మీరు వారిని దర్శించండి, బలపరచండి. వేరే దేశాల్లో ఉండి చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా ప్రభు ఈ కరోనా వైరస్ని బట్టి ఒక భయములో నాయన వారందరూ బంధింపబడి ఉంటుండగా, ఇట్టి భయమును నాయన మేము ఎలా జయించాలో ఈ ఉదయం మాకు నేర్పించి, మీ గంభీరమైన కార్యాలు కనపరిచి నాయన మీ కృపను బట్టి, మీ ప్రణాళికను బట్టి, మీ ఉద్దేశాలు నెరవేరుస్తూ నాయన ఈ భయంకరమైన వ్యాధి ఇంకా అనేక మందికి వ్యాపించకుండా అరికట్టి స్వస్థపరిచి మీ గొప్ప రక్షణ కార్యమును జరిగించి మీ మహిమను కనపరుచుకోమని మరొక పర్యాయము ఈ ఉదయకాల సమయాన్న అయోగ్యులైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ మెల్లని స్వరము మా అందరికీ మీరు వినిపిస్తారని నమ్ముతూ యేసు ప్రభువారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రికలోని మరి ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. లెట్ us hold unswervingly to the hope we profess, for he who promised is faithful. అవును, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనుదినము మన జీవితంలో వాగ్దానం నెరవేరుస్తూ వస్తున్న దేవుడు. అందరం కలిసి గలమెత్తి ఈ పాట పాడుకుందాం. అందరూ చెప్పలు కూడా అందరూ కలిసి let us remember the promises and whatever promise God gave you, ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానం చేపట్టి ఆ వాగ్దానం నడుస్తాను, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందని చెప్తాం. కంటిన్యూ టు క్లాప్. రాజుల రాజు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నాతో ఉన్నవాడా. do you believe he is with us? ఇచ్చిన మాట తప్పని వాడా, స్థిరపరచువాడా. కాబట్టి భయపడమయ్యా, భయపడను, నిలిచేదనయ్యా. we stand no Lord. నిలిచెదను. one more time, భయపడను, భయపడను, నిలిచెదను. నీ వాగ్దానం నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానమయ్యా, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. చప్పట్లు కొడుతూ మాత్రం కార్యములు సంపూర్ణము పరిపూర్ణము. నీ వాక్యములు నీ వాక్యములు జీవమునిచ్చును, నెమ్మదినిచ్చును. కాబట్టి భయపడమయ్యా, భయపడను, నిలిచేదను. ప్రతి ఒక్కరం say Lord will stand in the promise. నిలిచెదను. All the promises
promises of God are yes in the name of Jesus. భయపడను నిలిచెదనయ్యా, నిలిచెదను నీ వాగ్దానమయ్యా, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానం ప్రభు, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. ఆయన చిత్తము మన జీవితంలో జరగడం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రశస్తమో. May that be your desire, that may His will be done, nothing else, because that is the best for us. Let us all sing together and say, God, నీ చిత్తమే జరుగును may your will be done in my life, God. నీ సన్నిధే And His presence is జయము. here, and may we experience the victory. నీ చిత్తమే జరుగును నీ సన్నిధిలోని జయం ప్రభు ఈ సాయంకాల సమయం నాకు కావాలి. నీ సన్నిధే జయము. Let us all sing together with one voice and say, God, నీ చిత్తమే జరుగును Lord, we want victory, O Lord, in anything. నీ సన్నిధే జయము. For the last time we say, God, నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయము. అనుదినమయ్యా, అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. భయపడనయ్యా, భయపడను నిలిచెదను. భయపడనయ్యా, భయపడను నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. మన హృదయపూర్వకం పాడి. Let us say, God, we want to lift up your name with all our heart. నీ హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పకిలి నాకుండా నా కుండలు నాకు మరి తెచ్చి ఆగు చేయమని కోరి. Can we sing one more time with all our heart? Yes, Lord. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. We have broken lives. పగిలిన నా కుండను నాకు మరి తెచ్చి ఆగు చేయమని కోరిదను. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా యూదుల రాజుకే. ప్రతి ఒక్కరు with all our heart. హల్లెలూయా Lift up your name. హల్లెలూయా రానున్న రాజుకే. మట్టి నుండయ్యా, మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే
పాడరయ్యా. ఈ లోక యాత్రలో నాకున్న ఆశ ప్రభు. నాకున్న ఆశంతయు. Is that your desire, people? ఈ లోక యాత్రలో May that be your desire, that you witness for him. నాకున్న ఆశంతయు. నా తుది శ్వాస, నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. let us testify through our lives. నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. You can lift up your hands and say, God, హల్లెలూయా హల్లెలూయా. we just praise and worship tonight, God. యూదుల రాజుకే The Lord and King of my life. హల్లెలూయా హల్లెలూయా. రానున్న రాజుకే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. కీర్తనకారుడు రాసిన ఈ మాట, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగుని, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అవును, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆయనతో పాటు కలిసి ఈ సమయంను మరి మనం వెచ్చిస్తున్నాము. నీ సన్నిధిలో సంతోషము, సమాధానము. అవును ప్రభా, మీ సన్నిధిలో మా దొరకనిది ఏదీ లేదు తండ్రి. సమస్తం ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చప్పట్లు కూడా కనపరుస్తుంది. సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, కలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. మరొక్కసారి అందరం కలిసి నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగియున్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. lift up and say, God, యేసయ్యా 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 యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నీ యందే నేను జీవిస్తే చాలు. నాలో నీవు, నీలో నేను, నీ యందే నేను జీవిస్తే చాలు. యేసయ్యా 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 యేసయ్యా
భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. మీరు పాడండి. నీ సన్ని దేవా యెహోవా నాకు చాలిన వాడా. అవును ప్రభా, వి సబ్మిట్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి పరిస్థితిని ప్రభా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. దేవా యెహోవా నాకు చాలిన వాడా. హృదయపూర్వకంగా చెప్పి చెప్పండి. దేవా యెహోవా, say Lord you are enough God. నాకు చాలిన వాడా. నది సంద్రములో తుఫాను ఎగసినప్పుడు నీవుంటివి యేసయ్యా. ఒక్క మాటలోనయ్యా, ఒక్క మాటలో తుఫాను ఆగెను, నీ మాట చాలును యేసయ్యా. నా జీవితంలో తుఫానును ఆపివేయుమా, నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా. నా జీవితంలో తుఫానును ఆపివేయుమా, నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా. దేవా యెహోవా నాకు చాలిన వాడా. అరణ్యములోనా మన్నా కురిపించి నీ బిడ్డల పోషించితివి. బండ నుండి నీటిని తెచ్చి దాహమును తీర్చావయా. నీ సమృద్ధిలో నుండి దయచేయుమా, నీ మహిమాదమై నన్ను లేవనెత్తుమా. నీ సమృద్ధిలో నుండి దయచేయుమా, నీ మహిమాదమై నన్ను లేవనెత్తుమా. దేవా యెహోవా నాకు చాలిన వాడా. దేవా యెహోవా నాకు చాలిన వాడా. మీ మాటలు రెండంచులు గల ఖడ్గమయ తండ్రి, ఆ మాటతో మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. అందరం కలిసి యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగైయున్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా మీ మాటలు జీవపూటలయ్యా. యేసయ్యా నీ మాటలు జీవపూటలయ్యా. జీవపూటలు నష్టములలో వ్యాధులలో రావాలి. నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో
తేనె కంటే మధురము జీవభూతులై యేసయ్యా నీ మాటలు జీవబూటలు. గత ఆదివారం అనగా మార్చి 22వ తారీఖు జనతా కర్ఫ్యూని బట్టి మనం మందిరాల్లోకి వెళ్ళలేకపోయాం. ఈ ఆదివారం మరి మన దేశమంతా లాక్డౌన్లో ఉండగా మన గృహాల్లో గత వారమంతా మనం ఉన్నాం. కానీ అనేక మంది దేవుని సన్నిధిలో గోదాడుచు కుటుంబాలను దేవునికి సమర్పిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఆయన కార్యాలను కనపరచమని, ఆయన కృప కోసం, కనికరం కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అట్టి వారందరిని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా బెతెల్ కుటుంబం వారిని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి మనము మందిరానికి వచ్చి ఆరాధించలేకపోతున్నామని ఇతరుల వలె అనుకోకుండా గృహాల్లో ఉండి కూడా ఈ టెక్నాలజీ ద్వారా దేవుని ఆరాధించగలుగుతున్నాం. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞులై ఉండాలి. 2 వారాలు అయింది మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలిసి. మీరు నన్ను ఈ టెక్నాలజీ ద్వారా చూడగలుగుతున్నారు. అదేదో పెద్ద విషయం కాదు, కానీ మీ అందరినీ చూడాలన్న ఆశ మట్టుకు నాకున్నది. దేవుని కృపను బట్టి, ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రియకుమారుడైన రాకడ ఆలస్యమైతే మనం సజీవ లెక్కలో ఉంటే, ఆయన అనుమతించిన సమయంలో మనమందరం మళ్ళీ తిరిగి మందిరంలో కూడుకొని ఆయన కనపరుస్తాం, ఆయన చిత్తం కోసం కనిపెడదాం. ఈ ఉదయాన ప్రపంచమంతా మనందరితో పాటు కరోనా వైరస్ని బట్టి ఒక భయములో బంధింపబడి ఉండగా, ఏ రీతిగా మనము ఈ భయమునే కాదు, ఇది అతిపెద్ద భయం, ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందా అని అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కొక్క వ్యక్తికి మధ్య 6 అడుగులు డిస్టెన్స్, బయటకు వెళ్తే బయటకే వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్ళినా అత్యవసర అవసరతలు తీసుకోవడానికి, కొనుక్కోవడానికి ఎసెన్షియల్ థింగ్స్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, స్వంత వారు కూడా ఇంకెవరు గృహాలకి రాకూడదని ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య ఉంటుండగా మన చుట్టూ భయమును కలిగించే పరిస్థితులే. అయితే ఈరోజు భయమును జయించుట మనకి తెలియని విషయం కాదండి. భయమును జయించడానికి దేవుడిచ్చినది విశ్వాసము. టుడే we will learn how to win over fear, and that is by faith. That's what God says. And we will understand faith all over again. విశ్వాసం అన్నది మనం మరొకసారి స్పష్టంగా అర్థం చేసుకుందాం. దానికంటే ముందు ఇవాళ కొంత సమయం, ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాంగా, చర్చ్లో మీట్ అవుతూ ఉంటే మనకి బ్యాక్ టు బ్యాక్ సర్వీసెస్, ఒక ఆరాధనకు మనకు ఒక టైమింగ్ ఉంది, అందులో ముగించుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్డర్ కోసం మనుషులు బయట వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అందరు ఇళ్ళలోనే ఉన్నాం, ఎంతో సమయం మనం గడపచ్చు. అలాగని సుదీర్ఘమైన ప్రసంగం కాదు, కానీ చక్కగా ప్రశాంతంగా దేవుని వాక్యమును లోతుగా అర్థం చేసుకుందాం. ఇజ్రాయేలు జనాంగపు జీవితంలో వారు ఐగుప్తి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత, గమనించండి, బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. దేవుడు అనుగ్రహించుచున్న ఆ సమృద్ధి గల దేశంలోనికి వారు వెళ్ళాలి, అనగా కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. శత్రువు ఆక్రమించుకున్నాడు, కానీ ఆ శత్రువును జయించాలి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అయితే వారు ఎర్ర సముద్రం పాయలయ్యి అవతలికి వచ్చిన తర్వాత మోషే నాయకత్వం కింద వారు అరణ్యంలో ఉండిపోయారు. ఆ అరణ్యము పారాను అరణ్యం. ఆ అరణ్యంలో కాదేశు అన్న స్థలము, కాదేశు అన్న ప్రాంతము ఇజ్రాయెల్ జనాంగపు చరిత్రలో చాలా కీలకమైనది, చాలా కీలకమైనది. ఇవాళ ప్రపంచమంతటిని భయపెట్టిస్తున్న కరోనా వైరస్ కూడా ఒక కీలకమైన పరిస్థితికి మనల్ని తెచ్చింది. ఆ కీలకమైనది ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి. కాదేశ్లో చాలా జరిగినాయండి, చాలా, అవన్నీ నేను జ్ఞాపకం చేయలేను. దానికి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను తర్వాత. అయితే ఎండింగ్ పార్ట్లో, అనగా వారు ఇక ఆ నిర్ణయం తీసుకోవాలి.
యోర్దాను దాటి కానానులోకి వెళ్ళటమా, లేక యువతలు ఉండిపోవటమా, అరణ్యంలో ఉండిపోవటమా? యువతలు ఉండిపోతే మరణము, అవతలికి వెళ్తే జీవము. అయితే వారు చేసిన నిర్ణయం బహు విషాదకరం. భయమును బట్టి గమనించాలి, భయమును బట్టి వారు ఆగిపోయారు, సాగిపోలేదు. విశ్వాసమును బట్టి ఆ తరము వారిలో 20 సంవత్సరాల కంటే పైనున్న వయసు వారిలో ఇద్దరు, యెహోషువ, కాలేబు, మరొక తరం వారితో అవతలికి వెళ్ళారు, బ్రతికారు. ఏ గుంపులో ఉంటాం మనం? కరోనా వైరస్ కూడా డెసిషన్ టైం. ప్రతి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నారు, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తమ ప్రజలను బ్రతికించుకోవాలని. ప్రజలు కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. బయటికి వెళ్ళకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ శరీరం గురించి. ఆధ్యాత్మికంగా బ్రతుకుతామా లేక నశిస్తామా? అది అంశం. విన్నింగ్ ఓవర్ ఫియర్ బై ఫెయిత్. చక్కగా మనం సమయం తీసుకొని సంఖ్యాకాండము 13, 14 అధ్యాయం, ప్రప్రథమంగా 14 అధ్యాయము. కాదేశ్ గురించి మనం తెలుసుకోవాలంటే సంఖ్యాకాండం 10 నుంచి 14 చదువుకోవాలి. చాలా టైం ఉంది, బాలే కాదు రేపు ఈ లాక్డౌన్ అంతా. కాబట్టి వర్తమానం విన్నాక ఇజ్రాయేల్ జనాంగము ఆ అరణ్యంలో ఏం చేశారో మీరు కలిసి ధ్యానం చేయండి. కొన్ని ప్రశ్నలు కూడా మనం ఈ ధ్యానంలో మనం వేద్దాం, అడుగుదాం. ఎందుకంటే మంచి ప్రశ్నలు అడగటం మంచిది. ఎందుకంటే మనం ప్రశ్నలు అడిగితేనే మనకి జవాబు వస్తుంది. అయితే ఆ మెయిన్ సంఘటన ఏంటంటే సంఖ్యాకాండం 13 అధ్యాయంలో వారి డెసిషన్ టైం. వారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు? గూఢాచారులను పంపించడానికి దేవుడు వారికి సెలవిచ్చాడు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుడు మన పక్షమునున్నాడు, అప్పుడు కూడా వారి పక్షాన ఉన్నాడు, తన ప్రజల పక్షం ఉన్నవాడు. అయితే మరి దేవుడు మన పక్షమునుండగా, దేవుడు ఇజ్రాయెల్ జనాంగం పక్షాన ఉండగా మళ్ళీ ఎందుకు వెళ్ళి ఆ ప్రాంతమునంతా 40 రోజులు వారు వేగులు వారి వరే, గూఢాచారుల వరే పరిశీలించి రావాలి? ఏం వెళ్ళిపోవచ్చుగా? ఏంటి మరి దానికి జవాబు? అంటే వారికి విశ్వాసం లేదా? వారు ఎందుకు గూఢాచారులు పంపించారు? దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశమే కదా. అంటే విశ్వాసం లేక ముందెళ్ళి చూసి వచ్చారంటే కాదు. విశ్వాసం గురించి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసం అది మృతమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 2 అధ్యాయం 15వ వచనం. సో ఫెయిత్ అండ్ వర్క్ గో టుగెదర్. అందుకనే వారికి విశ్వాసం లేదని కాదు, వారికి విశ్వాసం ఉంది కాబట్టి వారు ఆ విశ్వాసమును బట్టి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కానీ విశ్వాసం అనగానే ఏదో ఒకటి మనం అజ్యూమ్ చేయటం కాదు. నేను మధ్యలో ఆ నిర్వచనాన్ని కూడా ఇస్తాను. విశ్వాసంకు నాకు ఒక గంభీరమైన చక్కని నిర్వచనం. ఇప్పుడంతా ప్రతి దేశంలో కరోనా ఉంది కాబట్టి అనేక దేశాల గురించి మనకు తెలుస్తుంది, తెలియని దేశాల గురించి కూడా మనకు తెలుస్తుంది. కానీ కరోనా అనగానే ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది చైనా, ఎందుకంటే అక్కడ ప్రారంభమైంది. ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతున్నాయి, అసైన్మెంట్లు ఇస్తున్నారు పిల్లలకి, అంతా ఆన్లైనే. కాబట్టి అలాగే సోషల్ టీచరు ఆన్లైన్లో చిన్న టెస్ట్ పెట్టింది. కొన్ని దేశాలు, ఆ దేశాల యొక్క క్యాపిటల్స్ మీరు ఆన్సర్ చేసి పంపించండి, వారి రాజధానులు. అయితే ఒక కుర్రాడు విశ్వాసే, తను విశ్వాసులకు చెందిన కుటుంబంలో పుట్టిన బిడ్డ కాబట్టి దేవుని గురించి తెలుసు, తను ఆన్సర్ చేశాడు క్వశ్చన్స్. దాని తర్వాత పరీక్ష అయిపోయిన తర్వాత
తన షాంఘాయ్ 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 అని కేకలేస్తున్నాడు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి మా కుమారుడు చైనాకి ఏమైనా మిషనరీగా వెళ్తాడా కాబట్టి షాంఘాయ్ 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 అంటున్నాడు అని వచ్చి అడిగింది. నాన్న ఏంటి షాంఘాయ్ అంటున్నావు, అక్కడికి ఏమైనా మిషనరీగా వెళ్తావా అంటే లేదు నేను ఆన్సర్ చేస్తున్నప్పుడు చైనా క్యాపిటల్ షాంఘాయ్ అని పెట్టాను, తర్వాత తెలిసింది అది బీజింగ్ అని, కాబట్టి దేవునికి మొరపెడుతున్నాను చైనా క్యాపిటల్ని మార్చేయమని. అది విశ్వాసం కాదండి. అంటే మనమేదో అజ్యూమ్ చేసుకుని దేవుడు అలా పనిచేయాలని అది కాదు. అయితే ఆ ప్రాంతమును అనగా కానాను దేశమును వెళ్ళి పరిశీలించాలని గూఢాచారులుగా వేగులు వారిగా స్పైస్గా వెళ్ళి పరిశీలించాలని ఎవరికి వచ్చింది ఐడియా? ఎప్పుడన్నా ఆలోచించారా? అది దేవుని ఐడియానా, లేకపోతే మోషే చెప్పాడా, లేకపోతే ప్రజలు చెప్పారా? 2 వచనాలు చూద్దాం. 1 సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. దేవుడు చెప్పాడు ఆ వచనాన్ని బట్టి. అయితే ద్వితీయోపదేశ కాండం పక్కనే ఉంటుంది, 1వ అధ్యాయము 22వ వచనాలు చూస్తే 22, 23 అదంతా నేను చదవలేను, కొంచెం తలపడతాను మన్నించండి. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, ఇది మోషే చెప్తున్నాడు, మనకంటే ముందుగా మనుషులను పంపుదాము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురమును గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిది. ఆ మాట మంచిదనుకొని నేను, అంటే ఇది ప్రజల ఐడియా కూడా. అంటే ఏంటి, బైబిల్ కాంట్రాడిక్ట్ చేస్తుందా? ఎందుకంటే ఈ రీతిగా చూస్తే ఒక చోటేమో దేవుడు వెళ్ళమని చెప్పాడు, ఇంకో చోటేమో మోషే అంటున్నాడు మీరు నాకు వచ్చి చెప్పారు, ఇది నాకు మంచిదని అనిపించింది కాబట్టి నేను పంపించాను. ఏంటి విషయం? పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, కాంట్రడిక్షన్ అంతకన్నా లేదు. ప్రజలు అడిగారు, మోషే దేవుణ్ణి వేడుకున్నాడు, మోషేకు దేవుడు అనుమతించాడు. సరే, ఎందుకో తెలుసా? వారి విశ్వాసమును పరీక్షించుటకు. మనం ఇవాళ భయమును ఎలా జయించాలి, ఇంకా వర్తమానంలోకి మనం భయమును మనం ఎలా జయించాలి? విశ్వాసమును బట్టి అంటున్నాం, కానీ అసలు భయం చేస్తున్నది ఏంటి? ఎందుకంటే ఇజ్రాయేల్ జనాంగపు జీవితంలో కాదేశులో వారి భయమును బట్టి వారు కానాన్లోకి వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ దేర్ ఫియర్ దే రిమైన్డ్ ఇన్ కాదేశ్ అండ్ దే డైడ్. A whole generation of people who moved from slavery but couldn't go to the provision of God. దేవుని సమకూర్పునకు, దేవుని సమృద్ధిలోనికి వెళ్ళలేదు, ఎందుకంటే భయపడ్డారు. వారి విశ్వాసమును పరీక్షించుటకు మనుషులు కోరారు, దేవుడు అనుమతించాడు. 40 రోజులండి వారు వెళ్ళి ఆ ప్రాంతమును, కాదేష్ అన్నది సౌత్ సైడ్లో ఉంది, అలాగ సౌత్ నుంచి వారు ఎంటర్ అయ్యి, దక్షిణం నుంచి ఎంటర్ అయ్యి ఉత్తరం వరకు, అంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారండి. 12 మంది. నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ గుంపుగానే అలా వెళ్ళుండకపోవచ్చు, ఎందుకంటే అది ఈజీ టు బి కాట్. బహుశా వాళ్ళు స్ప్రెడ్ అయ్యారేమో, మేబీ ఇద్దరిద్దరుగా వెళ్ళారేమో, నాకు తెలీదు. కానీ గూఢాచారుల పని అంత సులువైన పని కాదు. అయితే 10 people, 10 మంది ఏమో వెళ్ళలేమని చెప్పేశారు, 2 వెళ్ళగలమని చెప్పారు. ఏంటి మరొక ప్రశ్నది. అంటే డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ 10 peopleకేమో సరైన ట్రైనింగ్ లేదు, వాళ్ళకి అంత అవగాహన లేదు. ఉట్టి 2 చాలా వెల్ ట్రైన్డ్ పీపుల్, వారికి చాలా అవగాహన ఉందనా? లేకపోతే 10 మంది ఇంగ్లీష్లో అంటారు చూడండి, పెసిమిస్, అంటే ప్రతి దాంట్లోనూ ఇది అవ్వదు అనేవాళ్ళు. 2 ఆప్టమిస్టిక్ కాదండి. మనం చూస్తే బెస్ట్ లీడర్స్ని,
ఎన్నుకోమన్నాడు దేవుడు. సో కాబట్టి 13వ అధ్యాయంలో ప్రారంభంలోనే, కాబట్టి మోషే వారిలో, అదే రెండో వచనంలోని 2వ భాగము, వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను, వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. 3వ వచనం, మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను, వారందరూ ఇజ్రాయేలీల్లో ముఖ్యులు. ప్రధానులు, ముఖ్యులు, కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కేపబుల్ పీపుల్. మరి ఏంటి ప్రాబ్లం? మెజారిటీ ఏమో భయపడిపోయారు, నో అన్నారు. మెజారిటీ 10 మంది నో అన్నారు, లేదు 2 వెళ్ళొచ్చు అన్నారు. ఎప్పుడు మెజారిటీ ఒపీనియనే ప్రివైల్ అవుతుంది కదండి. దేవుని బిడ్డలుగా మనం మైనారిటీ. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, మనం ఆశ్రయించే దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరి అటువంటిప్పుడు విశ్వాసం మనం చెప్పుకుంటాం, మనం కూడా ఈ పరిస్థితుల్లో భయం కలిగి అలాగే భయపడిపోయి ఉంటాము ఏమవుతుందో అని. లేకపోతే దేవుని యొక్క చిత్తము గంభీరమైనది, దానికి లోపడతాం, కానీ అనుదినము దేవుణ్ణి కనపరుస్తాం మనకిచ్చిన ఆయుష్ని బట్టి. అందుకనే మా దినములను మాకు లెక్కించుట నేర్పించమని బైబిల్లో ఉంది. ఈరోజు ఆ సమయము. ఎవ్రీ డే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్. ఎవ్రీ డే ఈజ్ ఎ డివైన్ గిఫ్ట్ అండ్ ఎ డైలీ గ్రాంట్ ఫ్రమ్ గాడ్. ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసామంటే, బయటికి వెళ్తే ఎవరన్నా తుమ్మితే తగ్గితే వాడికి కరోనా ఉంటుందేమో, అది నా మీదకి వచ్చి అంటుకుంటే నేను బ్రతకనేమో అన్న భయం. కానీ దేవుని విశ్వాసమును బట్టి కాదేశ్ యొక్క కీలకమైన సమస్య ఒకటే, భయం. అర్థం చేసుకున్నాం. అయితే భయమును మనం ఎలాగా జయించగలుగుతాం, ఎలాగ అధిగమిస్తాం? హౌ కెన్ వి ఓవర్కమ్ ఫియర్? ఐ వాంట్ టు గివ్ యూ జస్ట్ 2 words. 2 మాటలు మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకటి తీసివేయాలి, రెండవది భర్తీ చేయాలి. యూ హ్యావ్ టు రిమూవ్ అండ్ యూ నీడ్ టు రీప్లేస్. ఒక భక్తుడు అన్నాడు, ఇది చాలా కీలకం. మన జీవితంలో ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపల్ అంట. వీ షుడ్ లెర్న్ టు రిమూవ్ దట్ విచ్ ఇస్ క్రియేటింగ్ ఫియర్. మనకి భయమును కలిగిస్తున్న వాటిని మనం తీసేయాలి. అలాగే మనము తీసివేస్తే సరిపోదు, వెంటనే రీప్లేస్ చేయాలి, భర్తీ చేయాలి. కొంతమంది తల్లులకు ఇది భలే తెలుసండి. ఈ సూత్రము, ఈ బేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ కొంతమంది తల్లులకు తెలుసు, అందరూ కాదు. మనం గమనిస్తే చిన్నపిల్లలు పాకే వయసులో ఉన్నప్పుడు ఏది పడితే అది తీసేసుకుంటూ ఉంటారు, కింద పడినవి. కొన్ని మంచివి, కొన్ని వారికి మంచివి కావు. తీసేసుకోవటమే కాదు, నోట్లో పెట్టేసుకుంటారు అన్నీ. అది చూసినప్పుడు తల్లి అది వెంటనే లాగేయదు. అంటే కొంతమంది తల్లులు, ఎందుకంటే వెంటనే లాగేస్తే వారికి అర్థం కాదు, వారు ఏడవటం ప్రారంభిస్తారు, గొడవ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి పట్టుకోవడానికి. రిమూవ్ చేయాలి, కానీ ఉట్టి తీసేసుకుంటే గోల అవుతుంది. అలాగని అట్లాగే కఠినంగా తీసేసుకొని అలాగే వాళ్ళకి అర్థం కాని వయసులో ఇష్టం వచ్చినట్టు తిట్టి లేకపోతే క్లాస్ తీస్తే అర్థం కాదు పిల్లలకి. అయితే కొంతమంది తల్లులు ఈ సూత్రం ఎలా పాటిస్తారో తెలుసా? వారికి హానికరమైనది వారు తీసుకున్నప్పుడు అది మృదువుగా వారి నుంచి తీసేసి వారికి మంచిదేదో వారి చేతిలో పెడతారు. గుర్తుపెట్టుకోండి, యు రీప్లేస్ దట్ విచ్ ఇస్ క్రిప్లింగ్ యూ, స్పాయిలింగ్ యూ, హార్మింగ్ యూ. యు రిమూవ్ అండ్ యు రీప్లేస్ ఇట్ విత్ దట్ విచ్ హెల్ప్స్ యూ. మీకు హాని కలిగించేది, మనకు హాని కలిగించేది తీసేయాలి, మనకి మేలు కలిగించేది భర్తీ చేసుకోవాలి. హాని కలిగించేది భయము, మేలు చేసేది విశ్వాసము. అంటే మనం నేర్చుకోవాలండి అనుదినము. భయమును బట్టి మన జీవితము కుంటితనంలోకి వెళ్ళిపోద్ది. భక్తుడు అన్నాడు, ఫియర్
క్రిపిల్స్ ఆర్ లైఫ్. క్రిపుల్ అంటే ఏంటో తెలుసా? తిరగగా నడవలేము, ప్రతిదానికి భయమే. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, డోర్ ఓపెన్ చేస్తే మళ్ళీ దానిని శానిటైజ్ చేసుకోవాలి, బయటికి వెళ్తే మనం శానిటైజ్ చేసుకోవాలి, లోపలికి వస్తే మనం శానిటైజ్ చేసుకోవాలి, ప్రతిదీ పదే పదే మనం కడుక్కోవాలి. ఇవేమి చేయొద్దు అనట్లేదు, ఇది అత్యవసరము. కానీ అవన్నీ ఎందుకంటే ఈ వ్యాధి మనకు అంటుకుంటుందేమో అన్న భయమును మనం ఎదుర్కోవడానికి, తీసేయడానికి. అయితే ఈ భయమును బట్టి మన లైఫ్ క్రిపుల్ అయిపోయింది, మన ఎకానమీ క్రిపుల్ అయిపోయింది, మన లైఫ్ క్రిపుల్ అయిపోయినాయి. పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు, ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, ఎంతోమందికి ఆదాయం లేదు. దిస్ హోల్ వరల్డ్ ఇస్ క్రిపిల్డ్ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ కరోనా. బట్ టుడే కెన్ వి మినిమైజ్ అవర్ ఫియర్? మన భయమును మనము తగ్గించుకొని దేవుని వాక్యమును బట్టి విశ్వాసమును పెంచుకుందామా? రెండే అండి. భయం తగ్గాలి, విశ్వాసం పెరగాలి. మీరు అనుకుంటారు విశ్వాసం పెరగటం ఏంటండి? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఫెయిత్ గ్రోస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అనేది ఏదో అట్లా ఉండటం కాదండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, మొత్తం వచనం నేను చదవను కానీ అందులో ఒక భాగం, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. పౌలు తెస్సలోనికీలో ఉన్న సంఘమునకు చెప్పిన మాట, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. యువర్ ఫెయిత్ ఇస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ ఫియర్, when we are gripped with fear, when every person in this world is gripped with fear of corona. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి, కరోనా గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఒక భయములో గ్రిప్ అయిపోయి పట్టబడి, క్రిపుల్డ్ లైఫ్, క్రిపుల్డ్ వరల్డ్, crippled economy. Will we minimize that fear and increase our faith? ధైర్యం కావాలి భయం జయించాలంటే. దానికి గంభీరమైన ప్రిన్సిపల్ నెక్స్ట్ యెహోషువ కింద నాయకత్వం కింద, మోషే కిందకి అనుమతి లేదు కదా వెళ్ళడానికి, మనకి తెలుసు. యెహోషువ నాయకత్వం కింద ఇజ్రాయెల్ జనాంగము మరొక తరం వారు యోర్దాను దాటి అవతలికి వెళ్ళాలి. యెహోషువ గ్రంథం ప్రారంభంలో దేవుడు యెహోషువతో మాట్లాడి చెప్పిన మాటలు మర్చిపోయాము. నీకు ఆజ్ఞించు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. భయమును జయించాలంటే మనకి ధైర్యం కావాలి. ధైర్యమునకు కారణము దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి. Courage will help us overcome fear, but courage comes by the living presence of God. When we experience the living presence of God and the promises of God and the power of God, and this verse of the many tells us that He is ever present. So don't be afraid. మరి భయమును తగ్గించాలంటున్నాం, విశ్వాసమును మనం పెంచుకోవాలంటున్నాం. ఎందుకు భయమును తగ్గించుకోవాలి? భయము ద్వారా కలిగే 4 ప్రమాదాలు. అదే ఇజ్రాయేల్ జనాంగంలో జరిగింది. కాదేశ్లో జరిగిన లాస్ట్, దే మేడ్ దిస్ డెసిషన్, ది ఎంటైర్ జనరేషన్ మేడ్ దట్ డెసిషన్. ఆ తరము వారు అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారండి, మేము ఆగిపోతాం, కాదేశులో ఆగిపోతాం, అరణ్యంలో ఆగిపోతాం, సమృద్ధిలోనికి వెళ్ళాం. ఎందుకు? అదే మనం అర్థం చేసుకుందాం.
వారి జీవితంలో జరిగింది మన జీవితంలో జరుగుతుందేమో, జాగ్రత్త పడదాం. 4 విషయాలు ఎలాగైతే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇజ్రాయేలు జనాంగము భయమును బట్టి కోల్పోయిన 4 విషయాలు. భయమును బట్టి మొదటిది, వారు నిరీక్షణను కోల్పోయారు. 13వ అధ్యాయము సంఖ్యాకాండం 33వ వచనంలో అక్కడ నెఫ్తాలీయులు సంబంధులైన అనాకు వంశము నెఫ్తాలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. 10 మంది చెప్పారు ఇది. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టిలో కూడా మేము మిడతల వలె ఉంటిమి. 14వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఎప్పుడైతే ఈ 10 మంది ఈ మాట చెప్పారో, అప్పుడు ఆ సర్వజనము, గుర్తుపెట్టుకోండి, ఆ సర్వజనము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎడతెగక ఏడ్చిరి. అంటే దేవా సహాయం చేయను కాదు, ఇక మాకు ఏ రకమైన నిరీక్షణ లేదు. ది ఎంటైర్ జనరేషన్, ది ఎంటైర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ క్రైయింగ్ ఆల్ నైట్. ఇట్ వాజ్ ఏ రిపుల్ ఎఫెక్ట్ అంటారు చూడండి. అంటే ఒకరితో ప్రారంభమైతే అట్లా, అలాగే ఇప్పుడు ఒక రిపుల్ ఎఫెక్ట్ చైనాలో ప్రారంభమైంది డిసెంబర్ ఆఫ్ 2019 ఎండ్లో, కానీ జనవరిలో బయటపడింది. ఇప్పుడు మార్చి నెలలో 3 నెలలలో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోకి రిపుల్ ఎఫెక్ట్ వచ్చింది. ఏంటో రిపుల్ ఎఫెక్ట్ అంటే ఒక భయము. అండ్ దిస్ వరల్డ్ ఇస్ జస్ట్ స్టేరింగ్ అట్ హోప్లెస్నెస్. And some people have some governments have told that we've lost hope. ఏమండి, దేవుడు మన నిరీక్షణ. In God we have a living hope. సజీవమైన నిరీక్షణ మనకున్నది. జీవం కలిగిన దేవుడు ఆయన, సమస్తం తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు. మరి అటువంటప్పుడు దేవుని బిడ్డలుగా హోప్ని కోల్పోతాం. ఇజ్రాయేలు జనాంగము ఎన్ని గంభీరమైన 10 తెగుళ్ళ నుంచి దేవుడు వారిని కాపాడలేదా? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందండి? చుట్టూ కొండలు, ముందు సముద్రం, వెనకాల సైన్యం. నో హోప్. దేవుడు అన్నాడు సాగిపోండి. మోషతో అన్నాడు, ఏంటి ప్రార్థన చేస్తున్నావు, సాగిపో. ఎర్ర సముద్రం 2గా అయింది, అవతలికి వెళ్ళారు. ఆ సముద్రంలోనే శత్రువుని దేవుడు నాశనం చేశాడే. దాని తర్వాత అరణ్యంలో ఆయన చేసిన అద్భుతాలు, మన్నానిచ్చాడు, మారా నీటిని మార్చాడు. కానీ కాదేశ్లో వారు తీసుకున్న, దట్స్ వై ఐమ్ టెల్లింగ్, ఇట్స్ డెసిషన్ టైమ్. కరోనా ఈజ్ డెసిషన్ టైమ్. While governments are taking decision, the best of the decisions that they can think of, వారికి వచ్చిన శ్రేష్టమైన, ఖచ్చితమైన, చక్కని నిర్ణయాలు ప్రతి దేశం తీసుకొనిచుండగా, ప్రతి దేశ పౌరుడు వారికి కావాల్సిన నిర్ణయం వారు తీసుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనం తీసుకునే నిర్ణయం ఏంటి? భయపడి నిరీక్షణ కోల్పోతావా? ఎందుకంటే వారు ఎక్సోడస్, నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడేమో ఎలుగెత్తి ఏడుస్తున్నారు. వారు ఎర్ర సముద్రమును దాటి యువతలకు వచ్చిన తర్వాత వారు ఎలుగెత్తి స్తుతించారు. కాంట్రాస్ట్ చూడండి. 10 తెగుల నుంచి బయటపడ్డారు, ఫరో సైన్యం నుంచి బయటపడ్డారు, బానిసత్వం నుంచి బయటపడ్డారు. మామూలుగా కాదు, ఏ జనం అటువంటి అద్భుతాలు చూడలే. నోబడీ సా దట్ కైండ్ ఆఫ్ మిరకల్స్, ద మిరకల్స్ దట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ సా. అండ్ వెన్ దే క్రాస్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో వారు దేవుని స్తుతించారు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయు యెహోవాను గూర్చి కీర్తన. There was a time of singing, but they came to a time of crying, losing hope. మరి పౌలు శీలను గుర్తుపెట్టుకోండి. వారు చెరసాలలో పడివేయబడగా అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థించారు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనండి. ఇప్పుడు కరోనాను బట్టి మనం తలుపులు వేసుకొని భయపడి ఆ రీతిగా ఉన్నాం, కానీ దేవుని సంరక్షణ మనకున్నది. అలాగని మనం
ఈ చర్యలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామా? కాదండి. అంటే ఆర్ వి లాకింగ్ ఫెయిత్? దట్స్ వై వీఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్? నో. గాడ్ హెస్ గివెన్ us both హెడ్ అండ్ హార్ట్. మర్చిపోవద్దు, దేవుడు మనకి ఈ మెదడునిచ్చాడు, ఈ గుండెనిచ్చాడు. కొన్నిసార్లు మన కామన్ సెన్స్, ఇది కామన్ సెన్స్ ఇష్యూ అండి. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఫెయిత్ నాట్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బట్ వి లుక్ టు గాడ్ ఫర్ హెల్ప్. మరి అటువంటిప్పుడు మీరు ఆ 15వ అధ్యాయం మీరు చదువుకోవచ్చు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3-4 వచనాల్లో గతంలో దేవుడు వారికి ఇచ్చిన విడుదల బట్టి పాడారండి. 14-18 వచనాల్లో భవిష్యత్తును గురించి చూస్తూ they were looking forward and they were praising God and singing God, and we have a future both here and for eternity. మనం ఈ లోకమునకు చెందిన వారము కాదు. యేసు ప్రభువు చెప్పిన మాటలు మర్చిపోయామా? మీ హృదయములను కలవరపడనివ్వకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచనే వెళ్తున్నాను. నేను ఆ స్థలమును సిద్ధపరిచినట్లయితే నేనుండు స్థలములో మీరు ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన వస్తాడు. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అయితే ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఎంతకాలం మనకు తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. తండ్రికి తప్ప అని దేవుడి వాక్యం స్పష్టంగా ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం నిరీక్షణ కలిగిన వారమై ప్రభు కోసం మనం ప్రయాసపడాలి. ప్రభు కోసం మనం పనిచేయాలి. ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం పనిచేయాలి. ఆయన చిత్తమును మనం తెలుసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పనిముట్లుగా సాధనంగా ఉండాలి. ఇఫ్ నాట్ నౌ, వెన్ విల్ యూ ఆస్క్ ద పర్పస్ ఫర్ యువర్ లైఫ్? నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ బట్ ఫెయిత్. భయపడి కాదు, విశ్వాసంతో, ప్రభు నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళిక నాకు చెప్పయ్యా. నా పట్ల నీకున్న ఉద్దేశం నాయన నాకు చెప్పు. నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు ప్రభు. నేను ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సమర్పించుకుంటాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం అంటే వాళ్ళ సింగింగ్లో ఈ చక్కని మాట ఉందండి. యెహోవా నిరంతరము ఏలువాడు. ద లార్డ్ రెయిన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఒకవేళ ఏ వచనం కంఠస్థం రాకపోతే ఒక్క వచనం కంఠస్థం చేసుకోండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం. Exodus chapter 15 verse 8. If I have not memorized any verse, just remember and memorize this one verse. The Lord reigns forever and ever. యెహోవా నిరంతరం ఏలువాడు. ప్రకటన గ్రంథంలో కూడా గంభీరంగా ఉంటుందండి. ప్రకటన గ్రంథం భవిష్యత్తులో జరగబోయేది కదా. సెట్స్ ఆఫ్ 7 ముద్రలు, 7 సీల్స్. అవి ఎవరు ఓపెన్ చేయగలరు అని చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి అర్హుడని ఉంటుంది. ఆ ముద్రలు విప్పిన తర్వాత ఆ 5th చాప్టర్, దాని తర్వాత 11th చాప్టర్కి వచ్చేసరికి 7 trumpets, 7 బూరలు. ఆ 7వ బూర ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆయన యుగ యుగముల వరకు ఏలువాడు. నిరీక్షణ ఎలా కోల్పోయారండి ఇశ్రాయేలు జనాంగం? మనం ఎందుకు నిరీక్షణ కోల్పోయే పరిస్థితుల్లోకి వస్తాము అంటే దానికి జవాబు దేవుని గూర్చిన విషయం. అంటే దేవుని యొక్క శక్తిని, దేవుడు చేసిన కార్యాలను, దేవుడిని దేవుడిగా వారు చూడలేకపోయారు. దే లాస్ట్ సైట్ ఆఫ్ గాడ్, who God is. And many people have lost sight of God, because of which we have lost sight of ourselves. ఆ కారణం చేత మనము ఆ రోజు ఇజ్రాయెల్ జనాంగం, ఈ రోజు దేవుని బిడ్డలు ఎంతో మంది they have lost sight of themselves. వారి గురించిన గ్రాహ్యం వారికి తెలుసు. అందుకనే వారు ఆ మాట చెప్పారు, మేము మిడతల వలె ఉన్నాము, వారి దృష్టికి కూడా మిడతల వలె కనిపించుచున్నాము. The problem became so big. అంటే they were like giants. తర్వాత ఇజ్రాయెల్ జనాంగపు చరిత్రలో దావీదు వచ్చాడు, గొర్రెలు కాచుకున్నాడు, తర్వాత రాజు అయ్యాడు. గంభీరం. గొర్రెలు కాచుకునే టైంలో మనకి తెలుసు, సౌలు రాజుగా ఉన్నప్పుడు గొలియాతు అన్న ఆ జైంట్ సౌలును మొదలుకొని మొత్తం ఇజ్రాయెల్ సైన్యమును వణికిచ్చాడే. భక్తుడు అన్నాడు,
జనమంతా గొలియాతును చూసినప్పుడు అంటే ఇంగ్లీష్లో భలే ఉంటుంది ఇది. జనమంతా గొలియాతును చూసినప్పుడు అనుకున్నారంట, అమ్మో ఈజ్ టూ బిగ్, వీ కాంట్ హిట్ హిమ్. గొలియాతు అంత ఆజానుబాహుడు, వాణ్ణి మేము కొట్టలేము, వాణ్ణి చంపలేము. దావీదు అనుకున్నాడంట, హీ ఈజ్ టూ బిగ్, సో ఐ కాంట్ మిస్. చూడండి, సైన్యం అంతా టూ బిగ్, వీ కాంట్ హిట్, వీ కాంట్ కిల్. దావీదు ఈజ్ టూ బిగ్, సో ఐ కాంట్ మిస్. One is a response out of fear, the other one is a response out of faith. ఒక జనాంగం, ఒక సైన్యం అంతా రాజుతో సహా భయపడి ఆ మాటలు చెప్తే, అంటే బైబిల్లో లేదు అది అలాగా, కానీ భయపడ్డారు మనకు తెలుసు, అది బైబిల్లో ఉంది. కానీ జస్ట్ ఒక కంపారిజన్. దావీదు ఒక ఒడిసెలను పట్టుకొని, స్లింగ్ని పట్టుకొని వెళ్ళాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు, వాడింది ఒకటే, ఒక్క రాయితో. బికాస్ హీ వాజ్ సో బిగ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, because he had faith, he hit. విశ్వాసం కావాలండి. మన దేశంలో గొలియాతులు పడ్డానికి, మన జీవితాల్లో గొలియాతులు పడ్డానికి విశ్వాసం కావాలి. భయమును బట్టి వారు కోల్పోయినది నిరీక్షణ. భయమును బట్టి వారు వారి స్థలమును కోల్పోయారు, వారి స్థానమును కోల్పోయారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు. వారు తమ నాయకులను క్రిటిసైజ్ చేశారు. They not only lost hope because of fear. Fear is crippling their life. It is minimizing. We have to minimize fear. Here fear is maximizing. How we will learn? నేర్చుకుందాం ఎలాగ ఈ భయమును తగ్గించుకోవాలి, నిరీక్షణతో ఎలా జీవించాలి, విశ్వాసం బట్టి చూద్దాం. అయితే they lost their ground. That means their position. వారి నాయకులను వారు క్రిటిసైజ్ చేశారు. 2 మాటలు అక్కడ వాడారండి 3వ వచనంలో. ఈ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యములో మేము ఎలా చావలేదు. ఈ అరణ్యం, ఎంఫసిస్ అక్కడ, ఈ అరణ్యం. వాస్తవానికి ఆ అరణ్యం వారు ఉండవలసిన స్థలం కాదు. వారు ఉండవలసింది, వారు ప్రయాణం చేసి వెళ్ళవలసింది కానాను దేశము. That wilderness, they are calling this wilderness. This wilderness is not a place for them to be. Similarly, it is not for us to be in this situation. God will take us through. మనం ఈ పరిస్థితుల్లో బహుశా చాలా మంది అనుకుంటారు, అయ్యో ఏంటి ఈ తరంలో మనం ఉన్నాం, ఈ కరోనా రావటం ఏంటి, మనం బయటకు వెళ్ళలేకపోవటం ఏంటి, అంతా ఆగిపోవటం ఏంటి, ఈ ఆందోళన ఏంటి, ఈ భయం ఏంటి, లేక మనం దాటి వెళ్తాం అన్న విశ్వాసం మనకుందా? మనం దాటి వెళ్తాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, అది ప్రాముఖ్యం. తర్వాత వారు అన్నది, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ములను ఈ దేశములోనికి తీసుకుని వచ్చాను. వారిని ఈ అరణ్యములోనికి తేలేదు, ఆయన ఈ దేశము, ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశపడిన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. ది లాస్ట్ సైట్ ఆఫ్ గాడ్. ఒక రాజు 30 ఫీట్ ఎత్తున్న గోడ కట్టుకున్నాడు చుట్టూ, తన సామ్రాజ్యం చుట్టూ. ఎరుకో గోడలు బైబిల్ గ్రంథకర్తలు అంటారు 25 feet and 20 feet వైడ్. అంటే ఇంకా గంభీరం. అయినప్పటికీ శత్రువు వచ్చి ఆక్రమించుకోవటం ప్రారంభించాడంట. అయితే ఆ రాజు కొంతమందితో పాటు ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకొని పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. తన దేవుని యందు విశ్వసించిన రాజు రాత్రంతా ప్రార్థన చేశాడు. శత్రువులు రాజు కోసం వెతుకుతున్నారు, ఆ సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు, రాజు కోసం వెతుకుతున్నారు. వెళ్ళి
కేవ్స్ ఉన్న చోటకు వెళ్ళారు. ఉదయకాలం అయ్యింది. ఆ శబ్దం వినిపిస్తుంది ఆ కేవ్ బయట. ఇంక రాజు అనుకున్నాడు, అయిపోయింది నా పని అయిపోయింది. రాత్రంతా ప్రార్థన చేశాడు, ఇంకా ప్రార్థన వైఖరిలోనే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత శబ్దం ఆగిపోయింది. ఇంకా కాసేపు వెయిట్ చేశాడు, అస్సలు ఏ శబ్దం లేనప్పుడు నెమ్మదిగా పాక్కుంటా ఆ గుహ బయట ఆ ఎంట్రన్స్ దగ్గరికి వస్తే ఒక సాలిగూడు. వెంటనే తనకు అర్థమైంది ఏంటంటే, ఆ గుహ దగ్గరికి ఆ శత్రు సైన్యం వచ్చారు, కానీ సాలిగూడిని చూసి అయిపోయారు. సాలిగూడు ఏముందండి, ఇట్లా అంటే పోద్ది, మనకి తెలీదా? కానీ వాళ్ళకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, సాలిగూడు అక్కడ ఉందంటే ఎవడు ఇందులోకి ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు. ఆలోచించారు. ఆ రాజు మళ్ళీ మోకరించి ప్రార్థించి గంభీరమైన మాటలు చెప్పాడండి. దేవా, నువ్వు లేకపోతే నేను కట్టుకున్న గోడలు, ఆ 30 అడుగులు ఎత్తున్న గోడలు కూడా సాలిగూడు వంటివే పడిపోతాయి. కానీ నువ్వు నాతో పాటు ఉంటే సాలిగూడే నన్ను భద్రపరిచే గోడ. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. Can you say praise God at your home as you are watching this? ఈ మాటలు వింటున్న మీరు దేవునిని గణపరిచి, దేవా నువ్వు ఉంటే సాలిగూడు వంటిది కూడా ఎవరు తొలగించలేని గోడే. పీపుల్ కెన్ జస్ట్, ఎన్నిసార్లు అండి మనం సాలిగూడు ఇలా తీసేయలేము మన చేత్తో కానీ వచ్చిన కార్తో కానీ. అదే గోడ. దట్ ఈస్ హౌ గాడ్ ప్రొటెక్ట్స్. మూడవది, మనం ఇంకా రిమూవ్లోనే ఉన్నాం. మినిమైజింగ్ ఫియర్. మన భయమును మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే భయము నిన్ను నడవకుండా చేస్తుంది. మన జీవితాలు కుంటితనము. ఇజ్రాయేలు జనాంగము కాదేశులో చేసిన అతిపెద్ద పాపము అపనమ్మిక దేవుని యందు. కాబట్టే వారు భయపడ్డారు. మూడవది, వారు నిరీక్షణ కోల్పోయారు. వారు తమ స్థానమును కోల్పోయారు. వారు విశ్వాసమును కోల్పోయారు. They lost faith. They not only lost hope, they not only lost their position or ground, they lost faith. 4వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో, వారు మనము నాయకుని ఒకనిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ట్రాజిడీ అండి. ఏమండి, మోషేని వారించుకున్నారా? కాదు కదా. నిర్గమకాండం 3వ అధ్యాయం మనకి తెలుసు. మండుతున్న పొదల ద్వారా దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేని ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడు వారు మన కోసం ఒక నాయకుడిని ఎంచుకుందామంటే వారు సాక్షాత్తు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. ఎందుకంటే వారికి నమ్మకం పోయింది. When we lose faith, please remember, God's children, we are rejecting God. However critical this crisis is. ఈ ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ విపత్తు ఎంత క్లిష్టమైందైనప్పటికీ, అవును, మరణమును తీసుకొని వచ్చేది చాలా సటిల్గా తీసుకొని వచ్చేది. ఏదో క్యాన్సర్ లాంటి, ఎయిడ్స్ లాంటి, హెచ్ఐవిలో అట్లాంటి వ్యాధి కాదు, వైరస్సే. అవి వైరస్లే, క్యాన్సర్ వైరస్ కాదనుకోండి. కానీ ఇది ఎవరికైనా అంటుకోవచ్చు. కానీ అలా భయంలో మొత్తం పిగిలిపోదామా, లేకపోతే విశ్వాసంలో బలపడదామా? ఇక మనకి తోచింది మనం చేద్దామా, లేకపోతే దేవునికి సమర్పించుకుని, దేవా నీ చిత్తము నెరవేర్చయ్యా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, నమ్ముతున్నామా? నేను ఉన్నవాడను అని వాడనై ఉన్నాను. కాబట్టి మనము వారి వలె విశ్వాసమును కోల్పోయి దేవుణ్ణి తృణీకరిస్తామా, లేకపోతే విశ్వాసం కలిగి ఉండి దేవుణ్ణి కనపరుస్తామా? చాయిస్ ఇస్ ours. రెండవది, వారు ఐగుప్తుకి తిరిగి వెళ్తామన్నారు. నాయకుడిని ఎంచుకుందాం, ఐగుప్తుకి తిరిగి వెళ్దాం. ఐగుప్తులు ఎవరండి? వీళ్ళు బానిసలు.
దే వాంటెడ్ టు గో బ్యాక్ టు స్లీప్. అంటే దే ప్రెజ్యూమ్ సమ్ థింగ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే ఏవేవో ప్రెజ్యూమ్ చేసుకుంటాం. అంటే మనం ఇలా జరిగిపోద్ది, ఇలా అవుతుంది. కరోనా గురించి కూడా ఇప్పుడు ఎంతో ప్రెడిక్షన్స్ అవుతున్నాయి. మ్యాథమెటికల్ మోడల్స్ రన్ చేస్తున్నారు. నేను వాటిని ఏమీ క్వశ్చన్ చేయట్లేదు, కానీ అవన్నీ ప్రిజంప్షన్స్. అంటే డేటాని బేస్ చేసుకునే. కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఉన్నాయండి. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. మోడల్స్ ఏవో రన్ చేసేసి కోట్లాది మంది భారతదేశంలో ఇన్ఫెక్ట్ అయిపోతారు, లక్షలాది మంది చనిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం అవన్నీ మ్యాథమెటికల్ మోడల్స్, ఫార్ములా బేస్డ్. ఫెయిత్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఫార్ములా. ఎందుకంటే ఫెయిత్ ఇస్ రిలేషనల్. విశ్వాసం అన్నది అది ఒక సంబంధం మీద ఆధారపడినది, సజీవమైన దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి రిమూవ్ దిస్ ఫియర్. వాళ్ళు ప్రెజ్యూమ్ చేసుకున్నది 2-3 అండి. ఒకటి, ఇంకొక నాయకుడు కావాలి. ఇప్పుడు ప్రభుత్వాల్లో మెజారిటీ లేనప్పుడు, అది కర్ణాటకలో జరిగింది, తర్వాత ఎంపీలో నో కాన్ఫిడెన్స్ ఓట్ వేయమంటారు. అంటే ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం లేదు కాబట్టి పోల్ తీసుకుంటారు ఫార్ అగెయిన్స్ట్. ఫస్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇక్కడే అయింది. ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. ఇజ్రాయెల్ జనమంతా మోషే నాయకత్వంలో మాకు కాన్ఫిడెన్స్ లేదనేశారు. దేవుడు ఎంచుకున్న నాయకుడు. రెండవది, దే ప్రెజ్యూమ్. వెనక్కి తిరిగి వెళ్ళిపోతే అరణ్యంలోకున్న జీవితం కన్నా, అంటే దేవుడు అనుగ్రహించుచున్న అరణ్యంలోని జీవితం కాదండి, మన్నించండి. వాళ్ళు కానాన్లోకి వెళ్ళకూడదని కదా నిర్ణయం తీసుకున్నారు. కాదేశ్లో జరిగిన లాస్ట్ ఆఫ్ ద మెనీ ట్రాజడీస్ దట్ హ్యాపెండ్ ఇన్ కాదేశ్ బికాస్ ఆఫ్ ద డెసిషన్స్ ఆఫ్ పీపుల్. దిస్ వాజ్ ద లాస్ట్ డెసిషన్, ద మోస్ట్ క్రూషియల్ డెసిషన్. అతి కీలకమైన నిర్ణయం అండి ఇది. వారు వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకోవాల్సింది, తిరిగి వెళ్ళిపోదాం, ఆగిపోదాం అన్న నిర్ణయం తీసుకున్నారు. అంటే వెనక్కి వెళ్ళిపోతే కానాను కంటే మంచి జీవితం వస్తుందని ప్రెజ్యూమ్ చేశారు. ఎంత బుద్ధిహీనం. వాళ్ళు ఇంకోటి ప్రెజ్యూమ్ చేసుకున్నారు, అంటే తిరిగి వెళ్ళిపోతే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రావనుకున్నారు. మే ఐ రిమైండ్ యూ ఆల్ ఓవర్ అగైన్ దట్ గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, సురక్షితంగా ఉంది. ఆయన ఎప్పుడు కంట్రోల్లోనే ఉన్నవాడే. సురక్షితం. క్లిష్టమైన చీకటితో కూడిన సమయాలు ఇవి. అలాంటి ప్రతి సమయం అండి, నాకు తెలిసినంత మట్టుకు దేవుడు మనల్ని శుద్ధి చేసే సమయం. డార్క్ టైమ్స్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. వి మే నాట్ అండర్స్టాండ్ వై అండ్ ఫర్ హౌ లాంగ్. ఎంతకాలం ఈ చీకటితో ఉన్న ఈ క్లిష్టమైన పరిస్థితులు ఎందుకు, ఎంతకాలం అని మనకు తెలియపోవచ్చు. కానీ అవి మన మేలు కొరకే. మనల్ని ఆయన ప్రియకుమారుడైన యేసుప్రభువు వారి యొక్క స్వరూపంలో మార్చుకోవడానికి. 4, దాని తర్వాత మనం రిమూవ్లో ఉన్నాం. ఇజ్రాయేల్ జనాంగము భయమును బట్టి, ఇజ్రాయేల్ జనాంగము భయమును బట్టి 10 మంది వచ్చి చెప్పారు వెళ్ళలేము, 2 చెప్పారు వెళ్ళగలము. ఆ 10 మంది ఆ జనాంగం అంతటికీ న్యూస్ స్ప్రెడ్ చేశారు. రిపుల్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఎలుగెత్తి రాత్రంతా ఏడ్చారు, నిరీక్షణ కోల్పోయి, వారి స్థానమును వారి కోల్పోయి, విశ్వాసమును కోల్పోయి, దృష్టి కోణమును కోల్పోయి. దే లాస్ట్ 4 things బికాస్ ఆఫ్ ఫియర్. దే లాస్ట్ పర్స్పెక్టివ్. వారి మాట చెప్పినప్పుడు 5వ వచనంలో గంభీరమైన విషయం జరిగిందండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో మోషే అహరోనులు ఇశ్రాయేలీయులు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. దీని దగ్గర కొద్దాం. అంటే సాగిలపడి ఏంటి, మమ్మల్ని మళ్ళీ లీడర్గా పెట్టుకోండి, లేకపోతే సాగిలపడి అయ్యో మమ్మల్ని తృణీకరించారు, మనం అయి ఉంటే అట్లాగే మీరు నాకు నాయకుడుగా వద్దు కాదండి. నాకు అర్థమైంది, వాళ్ళు సాగిలపడి దేవునికి సమర్పించుకున్నారు. వారు సాగిలపడి ప్రజల పక్షాన ప్రాధేయపడ్డారు. టుడే ఈజ్ అ టైమ్
that each one of us as a child of God must fall prostrate like Moses and Aaron. మోషే అహరోనుల వలె మన సాగిలపడి, అంటే లిటరల్గా కాదు, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి గోజాడి మనల్ని మనం సమర్పించుకోవాలి. Because we are people of faith, we need to surrender ourselves as a living sacrifice and we need to intercede. అందరి పక్షాన, ఇతర విశ్వాసుల పక్షాన, చుట్టూన్న మన దేశంలో ఉన్న ఇతర జనము పక్షాన. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఏ ఒక్కరు నశించుంటే దేవునికి ఇష్టం లేదు, మనకి తెలిసిన విషయమే కదండి. ప్రపంచం అంతా కరోనాను బట్టి ఎంత భయముతో తమను తాము బంధించుకొని ఉండగా, దేవుని బిడ్డలమైన మనము ఇళ్లలోనే ఉన్నాము, షట్ డౌన్లో ఉన్నాము. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. We have to honor the order given by our government. But we fall prostrate before the King of Kings and the Lord of Lords and surrender and intercede. Pray for others. నేను చూపిస్తాను ఏం ప్రార్థన చేశాడు. ఇది జరిగినప్పుడు యెహోషువ కాలేబు అండి, గంభీరం. యెహోషువ కాలేబు 6 నుంచి 9 వచనాలు, నేను ఇప్పుడు చదవడానికి టైం లేదు, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. 6 నుంచి 9 వచనాల్లో సుమారు 5-6 విషయాలు చెప్పారండి ఆ జనమునకు. ఏ జనమైతే రాత్రంతా ఏడిచి గోల చేసి ఉదయమును వచ్చి నాయకుల మీద సనుక్కొని మన కోసం నాయకుడు ఎంచుకుందామని, ఈ దేశంలో ఈ అరణ్యంలో మేము చావడానికి వచ్చామా అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అన్నప్పుడు మోషే అహరోను సాష్టాంగపడి దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపన చేస్తూ సమర్పించుకుంటుండగా, యెహోషువ కాలేబు ఇద్దరు యవనస్తులు, this is the time for the Joshuas and the Calebs to raise up, to stand up and tell aloud what the Lord has done. Every child of God. 5 విషయాలు చెప్పారండి. నేను జస్ట్ అట్లా చదివేస్తాను, వచనాలని కాదు, 5-6 విషయాలు. మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. That's the first thing they told. This land is exceedingly good. 8వ వచనంలో, ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. He led us into the land and he will give it to us. 3-4 విషయాలు 9వ వచనంలో, యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి. యెహోవా మీదకి తిరగబడకుడి. డోంట్ టర్న్ అగైన్స్ట్ గాడ్. దేవుని బిడ్డలారా, డోంట్ రిజెక్ట్ గాడ్, డోంట్ టర్న్ అవే గాడ్. ఇఫ్ యూ హ్యావ్ ఫియర్, then you are losing hope, you are losing your position in God, and you are losing faith, and you are losing perspective, because of which you end up rejecting God. తృణీకరిస్తాం. యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశపు ప్రజలకు భయపడకుడి. అదే 9వ వచనంలో, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యెహోవా మనకు తోడై ఉన్నాడు. కాదేశులో యెహోషువ కాలేబు దేవుణ్ణి తృణీకరిస్తున్న ప్రజలు, దేవుని యొక్క నాయకత్వం తృణీకరిస్తున్న ప్రజలు, తిరిగి వెళ్ళిపోదామని చెప్తున్న ప్రజలు, ఆ దేశంలోకి వెళ్ళడానికి లేదని భయపడి చెప్తున్న ప్రజల మధ్య ఇద్దరు విశ్వాసం కలిగి నిలబడి, మరొక ఇద్దరు ప్రార్థించుచుండగా ఇద్దరు నిలబడన్నారు. ఇన్ని విషయాన్ని జ్ఞాపకం చేశారు. దానికి ఫైనల్గా అన్నారు, యెహోవా మనకు తోడై ఉన్నాడు. డూ యూ బిలీవ్? Even while Corona is threatening this entire world, it is threatening your family, it is threatening our country, it is threatening our neighbors, it is threatening us, will we say, yes, my God is with me in faith? యెహోవా నాకు నిరంతరం తోడై, ఇదిగో భూదిగంతల వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. భయపడొద్దు. ఈ మాటలు వినంగానే అక్కడున్న జనమంతా, వావ్, జోషువ కాలేబు, వావ్, ఏమి అష్యూరెన్స్ ఇచ్చారయ్యా అని వారి భుజాల మీద ఎత్తుకొని
రథమును పిలిపించి ఊరేగింపు చేసి, దేవుడు మనకి తోడై ఉన్నాడు, లెట్స్ గో, మా భయం తొలగిపోయింది, మిమ్మును బట్టి మాకు ధైర్యం వచ్చింది, మోషే అహరోనులారా మమ్మల్ని మన్నించండి, లెగవండి ప్లీజ్, వెళ్దాం. ఇఫ్ యు డోంట్ నో, ద మోస్ట్ టెన్స్ part is this in Kadesh. A choice. This was a moment of choice for them. వారు ఎంచుకోవాల్సిన సమయం. 10 మంది చెప్పాల్సింది చెప్పారు, ఏడుపులు అయిపోయినాయి, కేకలు అయిపోయినాయి, తృణీకారం అయిపోయింది. కానీ ఇద్దరు ఇన్ని విషయాలు చెప్పారు. నిర్ణయ సమయము కాదేశ్, ఇజ్రాయేల్ జనాంగం జీవితంలో కాదేశ్ నిర్ణయ సమయము. మన తరమునకు కరోనా నిర్ణయ సమయం. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ డెసిషన్ టైమ్, దిస్ ద మూమెంట్ ఆఫ్ చాయిస్. విల్ యూ కంటిన్యూ టు లివ్ ఇన్ ఫియర్ ఆర్ విల్ యూ ఓవర్కమ్ విత్ ఫెయిత్? విల్ యూ ఓవర్కమ్ విత్ ఫెయిత్? లెట్ us ఓవర్కమ్ విత్ ఫెయిత్. అపనమ్మిక కాబట్టి భయము. ఆ భయము అపనమ్మికతో వచ్చింది కనుక, దేవుని యందు నమ్మిక లేదు కనుక అది పాపము. If your fear is because of unbelief, God's word is telling that unbelief is sin. యోహాను సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, NLT ట్రాన్స్లేషన్, the world's sin is unbelief. Remember, God is faithful. The world's sin is unbelief. ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్న పరిస్థితులు ఇవేనండి, అన్బిలీఫ్. లోకము అపనమ్మకములో ఉన్నది, అది పాపము. కానీ దేవుడు నమ్మదగిన వాడు. రిమెంబర్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. మనం అపనమ్మకస్తులమైనప్పటికీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. 6 నుంచి 9 వచనాల్లో ఇన్ని విషయాలు వారు జ్ఞాపకం చేసుకొని ఎండ్ చేస్తూ దేవుడు మనకి తోడై ఉన్నాడు అంటే, ఆ 9వ వచనం ఎండింగ్లో, ఇంగ్లీష్లో 10వ వచనంలో ఆ సర్వజనం, ఇందాకేమన్నాండి, వాళ్ళందరిని ఎత్తుకొని ఊరేగింపు చేశారు? లేదు. ఏం చేశారు తెలుసా? ఆ సర్వజనము వారిని రాళ్లతో కొట్టి చంపవలననే, రాళ్లతో కొట్టి చంపవలననగా. కెన్ యూ ఇమాజిన్? They decided to stone. And 2 people spoke out of faith. Everybody wanted to stone them. టెన్షన్ వచ్చేసింది కదా అంటే ఈ స్టోరీ తెలియకపోతే. కానీ కొన్ని స్టోరీస్లో టెన్స్ టైం ఉంటుంది చూడండి, ఇది ఆ టెన్స్ టైం. ఏమవుతుంది? రాళ్ళు పెట్టి చంపేస్తారా? మన దేవుడు సజీవుడు. 10వ వచనంలో దేవుడు కనపరుచుకున్నాడు. కెన్ యూ షౌట్ అండ్ సే హల్లెలూయా వేరెవర్ యు ఆర్? ప్రైజ్ గాడ్. మై గాడ్ షోస్ అప్ when the situation is so tense, when the situation is life and death. My God shows up, and the situation is life and death today for a lot of people, and I want to tell to everybody that God shows up. He will show up. He is never late nor early. He will always show up on time. ఆయన ఎప్పుడు ఆలస్యంగా రాజు, ఆయన ఎప్పుడు త్వరగా రాడు, ఆయన సమయానికే వస్తాడు. మరణమును జీవమును ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గాడ్ షోడ్ అప్. చదవండి మీరు ఇవాళ టైం తీసుకొని అధ్యాయాలంతా చదవండి. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం చదవండి ప్లీజ్. ఇంట్లోనే ఉన్నాంగా, చదవండి, సరి చేసుకోండి, ప్రార్థన చేయండి, నిజమైన విశ్వాసం కలిగి జీవించండి, భయాన్ని తీసివేయండి. మినిమైజ్, రిమూవ్ ఫియర్. 10వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. హల్లెలూయా. వాణ్ణి రాళ్లతో కొట్టి చంపేద్దామని మాట్లాడుకొని చుండగా యెహోవా మహిమ ప్రత్యక్షమైన. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
Everything revolves around the glory of God, and we pray that may God be glorified even in this trying time, this testing time, a threatening time of corona when people are dying and lakhs of people have been infected. There is fear. May God's glory shine all over again. May the faith of people rise and the fear removed. Remove అయిపోయింది. రీప్లేస్. భయము క్రిపుల్ చేసేసింది. మళ్ళీ చెప్తున్నాను, 4 విషయాలు జరిగినాయి. నిరీక్షణ కోల్పోయారు. లాస్ట్ హోప్. దే లాస్ట్ their position, they lost faith, they lost perspective. అయితే మోషే, నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు సాష్టాంగపడ్డారని. ఏం చేశారు? 13 నుంచి 18 వచనాలు. గ్రేట్ 3 విషయాలండి విశ్వాసం గురించి. హౌ డు వి రీప్లేస్ ఫెయిత్? ఫ్రమ్ మోసెస్ వీ కెన్ లెర్న్, బికాస్ హీఈస్ ఎ పిక్చర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు ఒక చక్కని దృశ్యం ఈ సంఘటన ద్వారా మోషే గురించి మనం నేర్చుకోవచ్చు. అదంతా చదవడానికి నాకు సమయం లేదు. కానీ 14వ అధ్యాయము 13 నుంచి మోషే యెహోవాతో ఇట్లా నేను అని చాలా ఉంటుంది. కానీ ఫైనల్గా ఏమడుగుతాడయ్యా అంటే, వారిని క్షమించమని కోరుతాడు. 18వ వచనంలో. 20వ వచనం, మీరు దయచేసి ఆ వచనాలన్నీ చదువుకోవాలి. 20వ వచనంలో అంటే మోషే 13 నుంచి 19 వరకు తను ప్రార్థించి ప్రాధేయపడి తను వేడుకొనగా విజ్ఞాపన చేయగా 20వ వచనంలో, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. విశ్వాసం గురించి నిర్వచనం ఇస్తానని చెప్పాను నేను ఇప్పుడు ప్రారంభంలో. ఇంగ్లీష్లో ఆ నిర్వచనం, ట్రూ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 21వ వచనం, అయితే నా జీవము తోడు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21 చదువుతున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉన్నది. యెహోవా మహిమతో నిండి ఉన్నది. ఆ రీతిగా యెహోవా మహిమతో ఈ భూమి అంతా నిండి ఉండాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నిజమైన విశ్వాసము దేవుని వాగ్దానాల మీద ఆధారపడినది ఆయన మహిమ కోసం. అది నిజమైన విశ్వాసం. ఇంకా దేవుడు అక్కడి నుంచి మాట్లాడటం ప్రారంభిస్తాడు. 21వ వచనం నుంచి 22వ వచనంకి వచ్చేసి, 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారని. 10 మార్లు. ఆ 10 మార్లు ఏంటంటే, మీరు సంఖ్యాకాండం తర్వాత నిర్మకాండం చూస్తే ఆ 10 మార్లు తెలుస్తుంది. 10 times they disobeyed and tested me 10 times. అంటే వారికి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకు వారు అక్కడే, ఆ అరణ్యము వారి బరియల్ గ్రౌండ్ అవనవసరం లేదండి, కానీ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆ అరణ్యం వారి బరియల్ గ్రౌండ్ అయిపోయింది. కాదేశ్ became their burial ground. It was not supposed to be their burial ground, and corona need not be your burial ground. No, we have to move forward in faith, trusting him for his glory. కానీ ఎప్పుడో తెలుసా అది అవుతుంది? నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు. అన్ఫార్చునేట్లీ ఇంత జరిగాక కూడా మోషే ఆ రీతిగా సమర్పించుకొని అహరోను ప్రార్థన చేసి యెహోషువ కాలేబు నిలబడి అన్ని విషయాలు జ్ఞాపకం చేశాక కూడా ఇశ్రాయేలు జనాంగంలో యథార్థమైన పశ్చాత్తాపం రాలేదు. నేను చూపిస్తాను. వారు మోషే మాట వెళ్ళిన తర్వాత కూడా ఇది అయిపోగానే అదే అధ్యాయంలో పశ్చాత్తాపడలేదు, హృదయాలు కఠినపరుచుకున్నారు. 34వ వచనంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు అంటాడు, మీరు ఈ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు ఈ దోష శిక్షను భరించి నేను మిమ్ములను రోసి వేసినట్లు చేయదు. 40 years for 40 days of spying
బికాస్ దే వర్ అన్రిపెంటెంట్ అండ్ హార్డ్ అండ్ హార్ట్. అయితే ఇందులో మోషే యొక్క విశ్వాసం, 24వ వచనంలో కాలేబు యొక్క విశ్వాసం, మోషే చేసిన ప్రార్థన అది మోషే విశ్వాసం సూచిస్తుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద ప్రేయర్ ఆఫ్ సరెండర్ అండ్ ఇంటర్సెషన్. సమర్పించుకొని విజ్ఞాపన చేసిన ప్రార్థన, దేవా కనికరించయ్యా, కనికరించయ్యా, నీ గురించి ఏమనుకుంటారు వారిని నువ్వు శిక్షిస్తే, శత్రువులు ఏమనుకుంటారు అని గోజాడాడు మోషే. కాలేబు గురించిన చక్కని మాట 24వ వచనంలో, ఇది దేవుడు చెప్పాడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయి దేశములో అతని ప్రవేశపెట్టును. అతనికి మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించను. ట్రూ డిసైపుల్షిప్, నిజమైన శిష్యత్వం యొక్క వచనం ఇది. అబ్సల్యూట్ సరెండర్. ఒక మాట చెప్తాను, చాలామంది విశ్వాసులు సంపూర్ణ సమర్పణ లేదు, పశ్చాత్తాపడాలి. కాంప్రమైజ్ లైఫ్స్ జీవిస్తున్నారు, క్యాజువల్ లైఫ్స్ జీవిస్తున్నారు, కమిట్మెంట్ లేదు. ఇంకెప్పుడు వస్తుంది నిబద్ధత? ఇంకెప్పుడు వస్తుంది సంపూర్ణమైన సమర్పణ? చెప్తారు, దేవుడు మమ్మల్ని మార్చాడండి. ఎంతోమంది చెప్తారు రక్షింపబడినప్పుడు. కానీ ఎంతమంది దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా మార్చాడని అడుగుతున్నారు? మార్చటం వేరే, సంపూర్ణంగా మారటం వేరే. There are a lot of people who say, God has changed me, but very few are telling God has completely changed me. God wants to completely change the Christian నూతన సృష్టి, సమస్తము క్రొత్తమై, ఆ సమస్తము క్రొత్తపట్ల అది ప్రాబ్లం. దానికి పశ్చాత్తాపం కావాలి. అక్కడున్న మనుషులు మట్టి జరిగింది. థర్డ్ వన్, వీ హ్యావ్ టు అన్లర్న్. 25వ వచనం నుంచి 45వ వచనం ఆ భాగం అంతా మనం చూడం. కానీ 40వ వచనంలో నేను ముగింపుకు వచ్చేసాను. 40వ వచనం, సంఖ్యాకాండం 40వ వచనంలో, వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి, దానికి ముందు ఏం జరిగిందో తెలుసా? 36 నుంచి 38, ఆ ప్రాంతమును వెళ్ళి సంచరించిన ఆ గూఢాచారులు చనిపోయారు. 36 నుంచి 38 వచనాలు. ఆ విషయం గురించి మోషే వారికి చెప్తాడు. మోషే ఇజ్రాయెల్ అందరికీ ఆ మాటలు చెప్పి ఆ జనులు చాలా దుఃఖించిరి. అంటే ఆ 10 మంది వెళ్ళి చూసొచ్చి సమాచారం ఇచ్చారు చూడండి. అయ్యో, మేము మిడతల వలె ఉన్నాము, దాన్ని బట్టి వీళ్ళందరికీ భయం వచ్చేసింది, వాళ్ళందరూ చనిపోయారు, దేవుని యొక్క తీర్పు. అప్పటికి కూడా, అందుకనే వారు అక్కడ ఇంత జరిగాక కూడా, వాళ్ళ ముందే దేవుని యొక్క శిక్ష చూసిన తర్వాత, మన కళ్ళ ఎదుట, మన దేశంలో, ప్రతి దేశంలో కరోనాను బట్టి చనిపోతున్న వారు కనిపించట్లేదు. మనకి కనిపించట్లేదా? న్యూస్ ఛానల్స్ చూడట్లేదా? మరి ఇప్పుడు కూడా భయములోనే ఉండిపోయి లేక విశ్వాసంతో నిలబడి ప్రార్థించుకోగలుగుతారు? ఆలోచించండి. మోషే ఆ రీతిగా చెప్తే, వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనేది. అంటే అది చదివితే వారు పశ్చాత్తాపడినట్టుంది కదా? కాదండి, వారు సరి అయిన మాటలు వాడారు, కానీ వారి హృదయం సరికాలేదు. There are a lot of people who pray the right words. When we hear, we see that they are so repentant, but actually their heart is still wrong. మనుషులకి బయట కనిపిస్తుంది, మనుషులకి ఆ మాటలు వినిపిస్తాయి, కానీ దేవుడికి మన హృదయం తెలుసు. టుడే గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ us to use those right words and just say with our lips that Lord we have sinned. No, our heart should become right. మన హృదయం. మోషే వెళ్ళొద్దంటే వారి శత్రువును జయించడానికి
తమ శక్తి మీద ఆధారపడి వెళ్ళే ప్రయత్నం చేశారు. అది జరిగిన ట్రాజడీ. అంటే వీ కెన్ బి ఎంతూజియాస్టిక్ ఫర్ గాడ్ బట్ స్టిల్ బి డిజోబీడియంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని కోసం ఎంతో ఆసక్తితో పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, వేరే కూడా ఏవో చేయొచ్చు. కానీ అవన్నీ చేస్తూ కూడా ఆసక్తితో, అవిధేయతతో కూడా జీవితం జీవించవచ్చు. విధేయతతో కూడిన జీవితంతో మనం దేవుని కనపరచాలి. ఏం చేసినా we should do it with complete obedience to the word of God. Let me just remind you as we have come to the close. ఇజ్రాయేల్ జనాంగము కాదేశులో అతి కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఇప్పుడు 10 సార్లు దేవుణ్ణి వారు పరీక్షించారని దేవుడే చెప్పాడు. లాస్ట్ది వారు కానాల్లోకి వెళ్లకుండా ఆగిపోదామన్న నిర్ణయం తీసుకున్నారు. దేవునిని తృణీకరించారు, అక్కడే చనిపోయారు. యెహోషువ కాలేబు ఇంకొక తరం వార్త అవతలికి వెళ్ళారు. ఇట్ ఈస్ ఎ టైమ్ and I want to encourage you that God is always in control. So let us move forward in faith, not in fear and cripple and go back. భయమును తగ్గించుకుందాం, విశ్వాసమును పెంచుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనకు తెలుసు కదా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాటలు వలన. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై జీవించడం అసాధ్యం. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన వెతుకు వారికి ఫలమిచ్చువాడనియు నమ్మవలను కదా. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినమున ప్రభు, మేమెన్నడూ ఊహించని పరిస్థితుల్లో మేమందరం వచ్చాం. ప్రపంచమంతా వచ్చింది ప్రభు. చాలా మట్టుకు అన్ని చోట్ల లాక్డౌన్, మా దేశంలో లాక్డౌన్, మా ఇళ్లలో ఉన్నాం ప్రభు వారం రోజుల నుంచి. మీ కృపను మీరు చూపిస్తున్నారు, మీ కనికరాన్ని చూపిస్తున్నారు, మీ సంరక్షణ మాకుంది, మీ కాపుదల మాకున్నది, మీ భద్రత మాకున్నది. మీరు సజీవుడయ్యా. ఈరోజు మాతో మరొకసారి మాట్లాడి, ఇజ్రాయేలు జనాంగము కాదేశులో, పారాను అరణ్యంలో ఉన్న కాదేశులో ప్రభు, వారు 10 సార్లు మిమ్మల్ని పరిశోధించారని. ఆ ఫైనల్ మూమెంట్ ఆఫ్ డెసిషన్ 12 మంది గూజాక్షరులు వెళ్ళి ఆ సమాచారం తీసుకొని వచ్చినప్పుడు 10 మంది చెప్పిన మాట విని వారు మిమ్మల్ని తృణీకరించారు, మీ వాగ్దానం తృణీకరించారు. ఆ సమృద్ధిలోకి వెళ్ళలేదు, వారు చనిపోయారు. ప్రభు, ఈ తరములో మేమున్నాం. మీ చిత్తమును తెలుసుకొని భయపడక విశ్వాసములో బలపడుతూ, ఇతరులను బలపరుస్తూ, మమ్మల్ని మేము సమర్పించుకొని మీ చిత్తమును తెలుసుకొని ఇతరుల గురించి ప్రాధేయపడడానికి ప్రతి ఒక్కరిలో ఆ మేల్కొల్పును తీసుకుంటామని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మన శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యముయు శక్తియు మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరితో సదా తోడైండునుగాక, ఆమేన్. ఈ ఆన్లైన్ సర్వీస్లో మీరు పాల్గొన్నందుకు వందనాలు. 2 వారాల నుంచి మనం ఒక పెద్ద సహవాసంగా కూడుకొని ఆరాధించలేకపోతున్నాం. అది ఎంతో బాధను తీసుకొని వస్తుంది. కానీ ఈ రీతిగా కూడా మనం ఆరాధించగలుగుతున్నామని ప్రభువునందు ఆనందించున్నాను. బెతెల్ SMS లిస్ట్లో మీ నంబర్ ఉంటే మీరు చాలా అప్డేట్స్ పొందొచ్చు.
లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, అక్కడ కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ SMS ద్వారా మీకు తెలియపరుస్తాం. ఫేస్బుక్లో అలాగే వెబ్సైట్లో మేము అప్డేట్ చేస్తాం. ప్రస్తుతం ఉన్న ఆదేశాల ప్రకారం నెక్స్ట్ ఆదివారం కూడా మనం ఇళ్లలోనే ఉండాలి, ఆన్లైనే, కానీ అప్డేట్ మీకు అందిస్తాం. దయచేసి ప్రభువుకు సమర్పించుకొని ప్రాధేయపడండి, ప్రార్థన చేయండి, పునర్సమర్పించుకోండి, సరిచేసుకోండి, పశ్చాత్తాపడండి, ఇతరుల కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క సంరక్షణ మనకున్నది. ఆయన నిరంతరము ఏలువాడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.